సో ఈరోజు డే 18లో యానిమల్ హస్బెండరీ సిరీస్ స్టార్ట్ చేస్తాను. సో యానిమల్ హస్బెండరీ టాపిక్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ అండి. 10 మార్క్స్ ఈజీగా వస్తాయి. సో ఏదైతే నేను యానిమల్ హస్బెండరీ పార్ట్ కవర్ చేస్తానో డైరెక్ట్గా నా నోట్స్, యాక్చువల్లీ నేను అగ్రికల్చర్ స్టూడెంట్. సో ఎవరైతే ఇది ఫస్ట్ టైం రాస్తారో మెయిన్స్, అంటే ఆల్రెడీ 2 to 3 టైమ్స్ రాసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. అంటే వెటనరీ వాళ్ళు కాకపోయినా సరే అదర్ స్ట్రీమ్స్ ఉన్న వాళ్ళకి ఐడియా వచ్చింది. బట్ ఎవరైతే ఫస్ట్ టైం రాస్తారో అందులోనూ నాన్ వెటనరీ అంటే యానిమల్ హస్బెండరీ కాకుండా అగ్రికల్చర్, హార్టికల్చర్ ఇలా ఉంటారో వాళ్ళకి ఈ ఈ సిరీస్ అంటే ఏదైతే యానిమల్ హస్బెండరీ పార్ట్స్ చేస్తానో చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఇది నేను ఏంటి అంటే నాకు యానిమల్ హస్బెండరీలో జీరో నాలెడ్జ్ ఉంది. సో నేను ఏంటి అంటే చాలా పెద్దది, అంటే సబ్జెక్ట్ పెద్దది, కవర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. యానిమల్ హస్బెండరీ అంటే అన్నీ అండి, ఇంకా అంటే డైరీ, పౌల్ట్రీ అన్నీ కలిపి అనమాట. సో నేనేమనుకున్నా అంటే ఇందులో నుంచి మినిమం 10 మార్క్స్ అన్న వస్తాయి. సో నేనేంటి అంటే మేజర్ పార్ట్స్ ఏవైతే నాకు అనిపించినవి, ఇంపార్టెంట్ అనిపించినవి నేను డిఫరెంట్ ఇన్స్టిట్యూట్ తీసుకోవచ్చు లేదా డిఫరెంట్ క్లాసెస్ విని నేను ఒక 10 పేజెస్ నోట్ డౌన్ చేసుకున్నాను. మీరు చూస్తే కనుక ఇది నేను యాక్చువల్ 24, నాకు తెలిసి 30కి ఎగ్జామ్ ఉండే 1 వీక్ బిఫోర్ నేను ఈ నోట్స్ చేసుకున్నాను. అదే నాకు హెల్ప్ అయ్యింది. మీకు గ్యారంటీగా నేను చెప్తాను, ఈ నోట్స్లో నుంచి అంటే మీరు ఓన్గా మీరు ప్రిపేర్ అవ్వండి. ఈ నోట్స్ నుంచి ఐదర్ మీరు స్క్రీన్ షాట్స్ అయినా తీసుకోండి, లేకపోతే మీ ఓన్ నోట్స్ ఆల్రెడీ ఉంటే కనుక ఇవి నేను చెప్పే పాయింట్స్ మీరు యాడ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఈ 10 పేజెస్లో నుంచి 5 మార్క్స్ మీకు ఖచ్చితంగా వస్తాయండి నేను చెప్పే దాంట్లో. ఇది స్టాటిక్ అనమాట యానిమల్ హస్బెండరీ. ఇంకొకటి లైఫ్ స్టాక్ సెన్సెస్ ఉంటుంది. లైఫ్ స్టాక్ సెన్సెస్ నేను సపరేట్ వీడియో చేసి పెడతాను. ఈ యానిమల్ హస్బెండరీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు వేరే సిరీస్ లైక్ జనరల్ అగ్రికల్చర్, సాయిల్ సైన్స్ మేజర్ పార్ట్లో చెప్పారు కదా, మిగతా ఫిష్ ఏమంటారు మన ఫారెస్ట్రీ, ఇవి ఏవి చూసినా చూడకపోయినా ఈ యానిమల్ హస్బెండరీ మాత్రం ఖచ్చితంగా చూడండి. ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది, ఎస్పెషల్లీ ఫస్ట్ టైం రాసే వాళ్ళకి. అందులోనూ అగ్రికల్చర్, హార్టికల్చర్ అంటే అదర్ దెన్ యానిమల్ హస్బెండరీ వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోస్ హెల్ప్ అవుతాయండి. ఓకేనా? సో ఈరోజు నేను ఏంటంటే మెయిన్గా ఇది నాకు అంత ఎక్కువ నాలెడ్జ్ ఏం లేదు, బట్ నేను ఎలా చదువుకుంటాను, ఓన్లీ నేను ఎగ్జామ్కి యానిమల్ హస్బెండరీ పార్ట్లో ఓన్లీ 10 పేజెస్ చదువుకొని వెళ్తాను. లాస్ట్ 2 టైమ్స్ అదే చేశాను. నాకు ఇంటర్వ్యూ వరకు హెల్ప్ఫుల్ అయినాయి, అంటే ఇంటర్వ్యూకి వెళ్ళడానికి హెల్ప్ అయ్యింది. సో అదే నేను మీతో షేర్ చేసుకుంటాను. మళ్ళీ సపరేట్గా నోట్స్ కాకుండా డైరెక్ట్గా, ఎందుకంటే ఇది నేను మళ్ళీ మళ్ళీ చదువుకోవాలి కాబట్టి నీట్గా రాసుకున్నాను. సో దట్ మీకు హ్యాండ్ రైటింగ్ కూడా ఇబ్బంది ఉండదు. అందుకే నేను మళ్ళీ రఫ్ లాగా రాసి మీకు చెప్పదలుచుకోలేదు. డైరెక్ట్ నా నోట్స్ నుంచే నేను చెప్తాను. సో మీకు ఈజీగానే అర్థమవుతుంది, అంటే హ్యాండ్ రైటింగ్ నీట్గానే ఉంది కాబట్టి. సో ఐదర్ మీరు క్లాస్ అంటే నేను చెప్పేదన్నా వినండి, లేకపోతే పాజ్ పెట్టుకొని, ఒకవేళ మీకు అర్థం కావట్లేదు అనుకుంటే పాజ్ పెట్టుకొని ఇట్లా డైరెక్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? ఖచ్చితంగా యానిమల్ హస్బెండరీ మాత్రం స్కిప్ చేయొద్దు. ఫస్ట్ టైం రాసే వాళ్ళు కూడా యానిమల్ హస్బెండరీ ఏముంది, మనకు తెలియని సబ్జెక్ట్ కదా, మిగతా వాటిలో స్కోర్ చేసుకోవాలని అసలు అనుకోవద్దు. అంటే ఒకవేళ మీరు మొత్తం స్కిప్ చేద్దాం అనుకున్నారు, ఇంకా 1 మంత్ టైం ఉంది కాబట్టి, ఒకవేళ మీరు జీరోలో ఉన్న, అంటే యానిమల్ హస్బెండరీ ఐడియా లేకపోయినా అట్లీస్ట్ ఈ 10 పేజెస్, నేను ఇది ఇన్ని పార్ట్స్ అని నేను అనుకోలేదు, బట్ ఏమైనా యానిమల్ హస్బెండరీ వీడియోస్ పెడతా కదా, అవి మాత్రం ఒకసారి చూసుకోండి. మీకు మినిమం 5 మార్క్స్ అని వస్తుంది, నాది గ్యారంటీ. ఓకేనా? సో నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను యానిమల్ హస్బెండరీ. మీకు ఇంకా కాన్సెప్చువల్గా కావాలి అంటే జీరో నుంచి అన్నీ నేర్చుకోవాలనుకుంటే కనుక మీరు వేరే ఇన్స్టిట్యూట్స్ కానీ వేరేవి చూసుకోవచ్చు. బట్ జస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ నేను డీప్గా వెళ్ళలేను, కొంచెం బై హార్ట్ చేసుకోగలను, నాకు కొంచెం చదివినా అర్థమవుతుంది అనుకుంటే మాత్రం ఈ 10 పేజెస్ నోట్స్ మీరు ఫాలో అవ్వండి. ఓకేనా? సో ప్రజెంట్ ఈ పార్ట్లో నేను ఏంటి అంటే బ్రీడ్స్ అన్నీ అంటే అది క్యాటిల్, మన బఫెల్లోస్, షీప్, గోట్, పౌల్ట్రీ అన్ని బ్రీడ్స్ నేను కవర్ చేస్తాను. అంటే ఇంపార్టెంట్వి అన్నీ చదవలేము కదా, అంటే వెటనరీ వాళ్ళైతే చదువుకుంటారు, మిగతా స్ట్రీమ్స్ వాళ్ళకి చెప్తున్నా నేను. సో నేను అన్నీ ఇంపార్టెంట్వే చెప్తున్నా. మీరు అంటే ప్రిపేర్ అయిన వాటిలో ఇవి యాడ్ చేసుకోండి, లేకపోతే రివిజన్స్ టైమ్స్లో వీటికి ఎక్కువ ఫోకస్ ఇవ్వండి. ఓకేనా? సో ఇవి బ్రీడ్స్ ఇంకా టైం అంటే ఎక్కువ లెంతీ కాకపోతే నేను స్పెషల్ ఫీచర్స్, అంటే ఈ బ్రీడ్ దాంట్లో స్పెషాలిటీ ఏంటి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదే. ఎందుకంటే అన్నీ ఉంటాయి, క్వశ్చన్స్ ఏవి అడుగుతారంటే అయితే ఆ బ్రీడ్కి ఏదైనా పర్టికులర్ ఫీచర్ అన్నా ఉండాలి, లేదా నిక్ నేమ్స్ అన్నా ఉండాలి, అలా ఉంటాయి కదా. సో నేను అన్నీ ఒక దగ్గర రాసుకున్నాను అనమాట, అది నేను
మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ యానిమల్ హస్బెండరీ సిరీస్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, ఓకేనా? వేరేవి మీరు ఓన్గా చదువుకున్నా పర్లేదు, కానీ ఎస్పెషల్లీ ఫస్ట్ టైం రాసేవాళ్ళు, అందులో నాన్ వెటర్నరీ ఉన్న వాళ్ళు ఒకసారి చూసుకోండి. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తానండి ఎక్కువ లేట్ చేయకుండా. సో ఫస్ట్ బ్రీడింగ్, క్యాటిల్ బ్రీడ్స్ చూద్దాం, ఓకేనా? క్యాటిల్లో మెయిన్గా మనకి ఫోర్ కేటగిరీస్లో చదువుకోవాలండి. ఒకటి డైరీ ఆర్ మిల్క్. ఫస్ట్ టైం రాసేవాళ్ళు బాగా వినండి, ఓకేనా? ఈజీయే యానిమల్ హస్బెండరీ అంటే, భయపడొద్దు, ఓకేనా? ఎందుకంటే నేను జీరో నుంచే ఈ నోట్స్ చేసుకున్నాను, ఏ హెల్ప్ లేకుండా. సో మీకు ఇది కొద్దిగా హెల్ప్ అవుతుందని చెప్తున్నాను, ఓకేనా? డైరీ ఆర్ మిల్క్ ఒక కేటగిరీ. డ్రఫ్ట్ యానిమల్, డ్యూయల్ పర్పస్ అంటే బోత్ డైరీ అండ్ మిల్క్. ఇంకోటి ఎగ్జాటిక్ బ్రీడ్ అనమాట. సో క్యాటిల్లో ఇవి మెయిన్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, డైరీ ఆర్ మిల్క్ యానిమల్ అంటే, నేను మరీ కాన్సెప్షువల్గా డీప్గా వెళ్ళను, నాకు అంత తెలియదు అనుకోండి, బట్ నేను ఎలా చదువుకుంటాను చెప్తాను మీకు. డైరీ ఆర్ మిల్క్ అంటే మిల్క్ ఇచ్చే బ్రీడ్ అనమాట. డ్రఫ్ట్ అంటే ఫీల్డ్లో మనం వర్క్ చేసుకుంటాం కదా, ఆ కేటగిరీ అనమాట. డ్యూయల్ అంటే అది మనకి మిల్క్ ఇస్తుంది, అలాగే ఫీల్డ్లో కూడా పని చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఎగ్జాటిక్ బ్రీడ్ అంటే బయట కంట్రీస్లో నుంచి వస్తాయి కదా, ఆ బ్రీడ్స్ అనమాట. ఇంకోటి మనకి ఇది నార్మల్ హైబ్రిడ్స్, మనకి సైంటిస్టులు ఇన్స్టిట్యూట్స్లో చేస్తారు కదా, అది ఓకే. అవి ఎక్కువ లేవు, రెండే ఉన్నాయి. సో మనం ఇక్కడ మీరు కూడా ఇట్లా ట్యాబ్లర్గా రాసుకోండి, లేకపోతే మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా రాసుకోండి, ఓకేనా? సో డైరీలో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన 3: సాహివాల్, జిర్, రెడ్ సింధీ. పేపర్ ఈజీగా ఇవ్వాలనుకోండి, జస్ట్ మనకి ఏది డ్రఫ్ట్ యానిమల్స్ అని ఇస్తారు ఆప్షన్స్లో, లేకపోతే విచ్ వన్ ఈజ్ డైరీ లేదా డ్యూయల్ పర్పస్ బ్రీడ్ ఏదైనా అడుగుతారు. కొంచెం మోడరేట్గా ఇవ్వాలంటే స్టేట్స్ కూడా అడుగుతారు, అంటే ఈ పర్టికులర్ బ్రీడ్ ఏ స్టేట్కి అనమాట, ఓకేనా? అలా ఒకసారి చూసుకోండి. నేను ఇప్పుడు ఇలా చెప్తాను అనమాట. డైరీ అంటే సాహివాల్, జిర్, రెడ్ సింధీ అనమాట. ఒకవేళ ఏదైనా పేర్లు సరిగ్గా ప్రొనౌన్స్ అయిపోయినా ఏమనుకోవద్దు, నాకు తెలిసింది మాత్రమే చెప్తున్నాను నేను, ఓకేనా? ఏది మిస్గైడ్ అంటే మీకు ఒకవేళ నేను చెప్పేది రాంగ్ అంటే మీరు ఒకసారి చూసుకొని చెక్ చేసుకోండి, ఓకేనా? మరి బ్లైండ్కి కూడా ఫాలో అవ్వద్దు, ఓకేనా? సాహివాల్, జీర్, రెడ్ సింధీ ఈ 3 ఏంటంటే డైరీ అనమాట, గుర్తుపెట్టుకోండి అలా, ఓకేనా? డ్రఫ్ట్ అంటే ఫీల్డ్లో మనకి ఉపయోగించేవి ఏమంటే మాల్వి, నగోరి, అమృత్ మహల్, కీలరి. యాక్చువల్గా చాలా బ్రీడ్స్ ఉంటాయి, ఇవి నేనైతే ఇవే చదువుకుంటాను, మీకు అవే చెప్తున్నాను అనమాట, ఓకేనా? ఇంకోటి డ్యూయల్ పర్పస్లో మెయిన్గా 9 గుర్తుపెట్టుకోవాలి. హర్యానా, కాంక్రేజ్, రతి, తర్పర్కార్, ఒంగోల్, మేవటి, డియోని, కృష్ణా వ్యాలీ, నెల్లూరు అనమాట. సో ఇవి క్యాటిల్ బ్రీడ్స్ అనమాట, డైరీ, డ్రఫ్ట్, డ్యూయల్ పర్పస్. ఒకవేళ వీటిల్లో స్టేట్ కనుక చూసుకుంటే మనకి రతి, తర్పార్కర్ రాజస్థాన్ నుంచి వచ్చింది, కృష్ణా వ్యాలీ వచ్చేసరికి కర్ణాటక. ఇవేంటి అంటే మీరు అన్ని స్టేట్స్ రాయలేదు, కొన్ని రాశారంటే ఈ కొన్ని కూడా నేను ఏంటంటే ఇంపార్టెంట్ అనిపించినవి, అంటే గుర్తుపెట్టుకోవాల్సినవి. ఎందుకంటే అన్ని స్టేట్స్ అన్నీ చదువుకున్నా మళ్ళీ మనకి కిచిడి అయిపోయిద్ది, అంటే ఎక్కువ మనకి ఇది అంటే ఈ టాపిక్స్ మనకి ఎక్కువ తెలియదు కాబట్టి, మనం గ్రాడ్యుయేషన్లో చదువుకోలేదు కాబట్టి, మనం ఏంటంటే ఇంపార్టెంట్ అంటే మొత్తం వదిలేయడం కంటే కొద్దిగా గొప్ప చదువుకుంటే 2-3 మార్క్స్ అన్న వస్తాయి కదా. సో అలా నేను ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్వి, ఓకేనా, అలా చూసుకున్నాను, ఓకేనా, అవే రాసుకున్నాను, మీతో చెప్తున్నాను. కావాలంటే మీరు యానిమల్ హస్బెండరీ అంతా అయిపోయినాక సెక్షనల్ టెస్ట్ రాస్తారు కదా, అప్పుడు మీరు యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా పాయింట్లు మిస్ అవుతున్నాయి, లేకపోతే ఇది ఇంపార్టెంట్ దీన్ని చెప్పలేదు అని చెప్తే యాడ్ చేసుకోండి, ఓకేనా? సో కృష్ణా వ్యాలీ కర్ణాటక, ఈ రతి, తర్పార్కర్ రాజస్థాన్ స్టేట్ అనమాట, ఓకేనా? డైరీ, డ్రఫ్ట్, డ్యూయల్ అయిపోయిన తర్వాత మనకి ఎగ్జాటిక్లో మెయిన్ 7 బ్రీడ్స్ ఉన్నాయి. ఒకటి జెర్సీ, ఇంకోటి హోలిస్టీన్ ఫ్రీజ్, ఇది ఫ్రైస్వాల్, బ్రౌన్ స్విస్, రెడ్ డేన్, ఎరిషైర్, గవర్నెసీ అనమాట. అయితే మెయిన్గా మనకి ఈ స్టేట్ మన కంట్రీలో కంటే కూడా ఈ ఎగ్జాటిక్ బ్రీడ్స్ ఒక్కోసారి ఏ కంట్రీ నుంచి అడుగుతారు. అంటే జెర్సీ అనుకోండి, ఇంగ్లీష్ మనకి అటు ఇంగ్లాండ్ అటు సైడ్ అనమాట. హోలిస్టిన్ ఫ్రీ వచ్చేసరికి నెదర్లాండ్స్ అనమాట, ఓకేనా? ఇది ఇంపార్టెంట్ నెదర్లాండ్స్. బ్రౌన్ స్విస్ వచ్చేసరికి స్విట్జర్లాండ్, ఇది గుర్తుంటుంది స్విస్ కాబట్టి స్విట్జర్లాండ్. రెడ్ డేన్ డెన్మార్క్, ఐరిషర్ స్కాట్లాండ్, గ్వెనిసే ఫ్రాన్స్. సో మీకు ఏంటంటే ఇది ఫస్ట్ టైం చదువుతున్నప్పుడు కొంచెం డిఫికల్ట్గా అనిపించవచ్చు, బట్ రివిజన్స్ చేసే కొద్దీ మీకు ఈజీ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఎగ్జాటిక్ బ్రీడ్స్లో ఖచ్చితంగా అవి ఏ కంట్రీవో గుర్తుపెట్టుకోండి. అందులోనూ ఇంకా ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా బ్రీడ్స్ ఉన్నాయి అనుకోండి, క్రాసింగ్ అవి గుర్తుపెట్టుకోండి ఏ నుంచి ఏదని. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రైస్వాల్ ఉంది, పేర్లోనే మనకి తెలుసు, ఇప్పుడు హోలిస్టిన్ ఫ్రైస్ అని కదా, సో ఫ్రై. సాహివాల్ వాల్ అంటే ఇట్లా కాంబినేషన్ మీకు ఇంకా ఐడియా ఉంటుంది, హోలిస్టిన్ ఇంటూ సాహివాల్. ఈ ఫస్ట్
ఇది లాస్ట్ లెటర్, ఇది లాస్ట్ లెటర్ అనమాట, ఫ్రైస్ వాల్. ఓకేనా. సో ఇది E2 మనకి బ్రీడింగ్ అనమాట. ఓకేనా. సో ఇవి అయిపోయిన తర్వాత మామూలుగా మనకి కంట్రీస్ది నేను స్పెషల్ క్యారెక్టర్ సపరేట్ చెప్తాను, బట్ ఎగ్జాటిక్వి కొన్నే ఉంటాయి కాబట్టి నేను ఇక్కడే రాసుకున్నాను. ఏంటివంటే మనకి ఇప్పుడు ఈ జెర్సీ ఉంది కదా అండి, దీంట్లో SNF కంటెంట్ మనకి ఈ సాలిడ్ నాట్ ఫ్యాట్ ఉంటుంది కదా, దాంట్లో హైయెస్ట్ ఫ్యాట్ ఇన్ ఎగ్జాటిక్, అంటే ఎగ్జాటిక్లో చూసుకుంటే మనకి ఏ క్యాటిల్ బ్రీడ్లో ఫ్యాట్ పర్సెంట్ ఎక్కువ ఉంటుందంటే అది జెర్సీ అనమాట. ఓకేనా. ఇంకొకటి హైయెస్ట్ మిల్క్ ప్రొడ్యూసింగ్ హెవియెస్ట్ ఎగ్జాటిక్ బ్రీడ్ అనమాట, అంటే మిల్క్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడంలో, అలాగే హెవియెస్ట్ అంటే బాగా పెద్దది అంటారు కదా క్యాటిల్ బ్రీడ్. మనకి ఎగ్జాటిక్లో ఏది ఎక్కువ మిల్క్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఏది ఎక్కువ పెద్దది అంటే హోలిస్టిన్ ఫ్రీజ్. అయితే ఎక్కువ మనకి ఎగ్జామ్లో ఈ 2కి కన్ఫ్యూజ్ అవుతాం. హైయెస్ట్ ఫ్యాట్ పర్సెంట్ అంటే జెర్సీ, హైయెస్ట్ మిల్క్ ప్రొడ్యూసింగ్ అంటే హోలిస్టిన్ ఫ్రీజ్. సో మీరు మీ ఓన్ హ్యాండ్ రైటింగ్లో ఒకసారి రాసుకోండి ఇట్లా డిఫరెన్స్. ఓకేనా. హైయెస్ట్ ఫ్యాట్ పర్సెంట్ అడిగితే జెర్సీ, అదేంటి మళ్ళీ ఎగ్జాటిక్ ఓవరాల్ కాదు, ఎగ్జాటిక్లో హైయెస్ట్ ఫ్యాట్ పర్సెంట్ ఏది అంటే జెర్సీ. అలాగే మనకి ఈ మిల్క్ ఏది ఎక్కువ, అలాగే బ్రీడ్ పెద్దగా అంటే బల్క్ అంటారా, లావుగా అట్లా హెవియెస్ట్ బ్రీడ్ ఏది అంటే హోలిస్టిన్ ఫ్రీజ్ అనమాట. ఓకేనా. సో ఒక్కోసారి చాలా తక్కువ నంబర్ అడిగేది, బట్ అంటే ఒక లాక్టేషన్లో తెలుసుగా మనకి మిల్క్ డ్యూరేషన్ అది ఇచ్చేది ఏంటంటే 5,000 to 6,000 kgs లీటర్స్ ఇస్తుంది అనమాట. ఈ న్యూమర్ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. ఓకేనా. అయితే మనకి ఇంకా ఏంటి అంటే ఈ ఇంకోటి మిల్క్ గోల్డెన్ కలర్, అంటే మనకు కొన్ని క్యాటల్ ఈ మన కెరోటిన్ అంటే అవి నేను డీప్గా 1 లైనర్స్ తర్వాత చెప్తాను, బట్ మీకు ఇక్కడ నోట్ డౌన్ చేసుకోవాల్సింది ఏంటంటే ఏ ఎగ్జాటిక్ బ్రీడ్లో మిల్క్ గోల్డెన్ కలర్ ఉంటుంది, ఎందుకు ఉంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. జనరల్గా ఈ గోల్డెన్ కలర్ అయితే దేంట్లో అయినా కానీ మిల్క్ ఎందుకు గోల్డెన్ కలర్లో ఉంటుంది అంటే ఎక్కువ బీటా కెరోటిన్ ఉండడం వల్ల. మనకి వైట్ కలర్ ఎందుకు బఫెల్లో మిల్క్ ఉంటుంది అంటే కేసిన్ అంటారు కదా, CACIN అంటే వెటనరీ వాళ్ళకి ఐడియా ఉంటుంది. బట్ ఇదేంటంటే నేను ఆల్రెడీ 2 times చదువుకున్నాను కాబట్టి నేను అట్లా చెప్పగలుగుతున్నాను. సో మీరు కూడా నేర్చుకుంటే ఈజీగానే ఉంటుంది. బట్ ఈ గోల్డెన్ కలర్ ఎందుకు ఉంటుందంటే బీటా కెరోటిన్ ఎక్కువ ఉండడం వల్ల ఉంటుంది. అలా ఎగ్జాటిక్లో దేని మిల్క్ గోల్డెన్ కలర్లో ఉంటుందంటే గ్వెర్నిస్, అది గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి ఎగ్జాటిక్లో మోస్ట్ బ్యూటిఫుల్ క్యాటిల్ బ్రీడ్ అంటే చూడ్డానికి ఏది బాగుంటుంది బ్యూటిఫుల్గా అంటే ఐరిషైర్ అనమాట, అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి మనకి క్యాటిల్ బ్రీడ్ లో ఏది అన్నిటికంటే చిన్నదంటే వేచూర్, ఇది నార్మల్గా. ఓకేనా. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, డైరీ, డ్రాఫ్ట్, డ్యూయల్, ఎగ్జాటిక్, ఈ స్పెషల్ ఫీచర్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి మనకి మెయిన్గా మనకి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది కదా, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కర్నల్, హర్యానాలో. వీటిల్లో హైబ్రిడ్స్ చేస్తారనమాట క్రాసింగ్ చేసి. దాంట్లో ఈ 2 ఇంపార్టెంట్. ఒక్కోసారి ఈ హైబ్రిడ్స్ ఇచ్చి ఎక్కడ డెవలప్ చేశారని అడుగుతారు ఇన్స్టిట్యూట్ పేరు, లేదంటే ఈ 2 ఏ క్రాసింగ్ వల్ల వచ్చింది హైబ్రిడ్ అని కూడా అడుగుతారు అనమాట. ఇప్పుడు కరెంట్ ఫ్రైస్ వచ్చేసరికి తర్పార్ కరెంట్, హోలిస్టిన్ ఫ్రైస్. ఎందుకు ఈ హైబ్రిడ్ ఇంపార్టెంట్ అంటే మనకి మెయిన్గా ఇవి ఎందుకు చేస్తారు, మిల్క్ ఎక్కువ రావాలనే కదా, మిల్క్ ఎక్కువ రావాలి, మంచివి రావాలి న్యూట్రియంట్స్తో అని మనకి ఏం చేస్తారంటే ఒకటేమో మన కంట్రీ నుంచి, ఇంకోటేమో బయట కంట్రీ నుంచి తెచ్చింది. ఇప్పుడు తర్పర్కర్ మన ఓన్, హోలిస్టిన్ ఫ్రీజర్ ఏమో బయట కంట్రీ నెదర్లాండ్స్ నుంచి వచ్చింది. అలాగే కరెన్ స్విస్, సాహివాల్ ఇంటూ బ్రౌన్ స్విస్ అనమాట. దీంట్లో ఏంటంటే SNF కంటెంట్ 9.2% ఉంటుంది, ఒకసారి చూసుకోండి. సో మళ్ళీ కరెన్ ఫ్రైస్కి కరెన్ స్విస్కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. సో ఇది క్యాటీ లోకల్ బ్రీడ్. మీరు అన్నీ చూసుకున్న తర్వాత బ్రీడ్ అంటే మీకు టైం ఉంటే అన్నీ చూసుకోండి, బట్ రివిజన్ టైంలో ఈ బ్రీడ్స్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. సో నెక్స్ట్ బఫెల్లోకి వెళ్దామండి. సో క్యాటిల్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా. నెక్స్ట్ బఫెల్లో బ్రీడ్కి వచ్చేసరికి మెయిన్గా 8 గుర్తుపెట్టుకోవాలి. ఏంటిదంటే ఫస్ట్ ముర్రా, బాడ్వారి, జఫ్రాబాది, నీలిరవి, మెహసానా, ముర్రా, బాడ్వారి, జఫ్రాబాది, నీలిరవి, మెహసానా, సురతి, గోదావరి, టోడా. ఓకేనా. ఇవి వచ్చేసరికి మనకి బఫెల్లో బ్రీడ్స్ అనమాట. మళ్ళీ క్యాటిల్కి బఫెల్లోకి మీరు ఆప్షన్స్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు, 2-3 times చదివితే మీకు ఐడియా వచ్చింది. ఓకేనా. సో వీటిలో స్టేట్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు ముర్రా ఏ స్టేట్ బఫెల్లో అంటే హర్యానా. బాడ్వారి వచ్చేసరికి మనకి యూపీలో చూస్తాము, ఎంపీలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. ఓకేనా. జఫ్రాబాద్, గుజరాత్. ఇలా 2-3 స్టేట్స్ కంటే కూడా సింగిల్ స్టేట్స్ ఉన్న బ్రీడ్స్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు జఫ్రాబాద్ ఉంది, గుజరాత్. ఓకేనా. నెక్స్ట్ మెహసానా, గుజరాత్. అయితే మనకి ఈ మెహసానా అనేది బ్రీడ్
అండి హైబ్రిడ్. దేని నుంచి వచ్చిందంటే చాలా ఇంపార్టెంట్ శృతి ఇంటూ ముర్రా. సురతి ఇంటూ ముర్రా. యాక్చువల్లీ మనకు ఆప్షన్స్లో ఒక్కోసారి ముర్రా ఇంటూ సురతి లేదా అంటే ఆపోజిట్లో అలా ఇస్తారు. మనకి ఈ ఆర్డర్లోనే గుర్తుపెట్టుకోవాలి అంటే ఓకేనా. సురతి ఇంటూ ముర్రా ఏంటిదంటే మెహసానా అనమాట. నెక్స్ట్ సురతి గుజరాత్ ఓకేనా. ఇంకోటి గోదావరి వచ్చేసరికి ఏపీ ఆంధ్రప్రదేశ్, తోడా వచ్చేసరికి తమిళనాడు. ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. తోడా స్టేట్ అడుగుతారు తమిళనాడు ఓకేనా. ఇది నీలగిరి హిల్స్ ఈ ట్రైబ్లో చూస్తాం అనమాట. సో ఓకేనా. ఇవి బ్రీడ్స్, వీటి క్యారెక్టరిస్టిక్ స్పెషల్ ఫీచర్స్. నేను ఇవి ప్రతి బ్రీడ్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే క్యాటిల్ లాగా కాదు. బఫెల్లోస్ చదివే 8 బ్రీడ్స్ 8 అంటే ఇంపార్టెంట్ ఉంటుంది. నేను స్పెషల్ ఫీచర్స్లో చెప్తాను. మామూలుగా మీరు బ్రీడ్స్లా గుర్తుపెట్టుకోవాలంటే, ఎందుకంటే ఒక్కోసారి మనకి బ్రీడ్ పేరు ఇచ్చి ఇది దేని బ్రీడ్ అని అడుగుతారు ఆప్షన్స్లో. క్యాటిల్, బఫెల్లో, షీప్, గోట్. ఒక్క పౌల్ట్రీ ఒకటే మన పేర్లు వేరే ఉంటాయి కాబట్టి పౌల్ట్రీ కన్ఫ్యూజ్ అవ్వము. మిగతా వాటిల్లో ఐదర్ క్యాటిల్, బఫెల్లో కన్ఫ్యూజ్ అవుతాము, లేదా షీప్, గోట్లో కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. ఎందుకంటే దగ్గర ఉంటాయి కాబట్టి ఓకేనా. సో ఇలా ఒక్క దగ్గర నోట్ డౌన్ చేసుకోండి. ఏ బ్రీడ్ ఏ దానికి సంబంధించింది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ షీ బ్రీడ్స్కి వచ్చేసరికి బాక్రవాల్, లోహి, బికనేరి, మార్వారి, మాల్పూరి, జైసల్మార్, చోక్లా. మళ్ళీ సదర్న్ పార్ట్ వచ్చేసరికి డెక్కని, నెల్లూరు, మాంద్య. ఈస్టర్న్ వచ్చేసరికి షాబాది, హిసార్ డేల్ అనమాట. మళ్ళీ వీటిలో షీప్, గోట్లో ఎగ్జాటిక్ కూడా ఇంపార్టెంట్. బఫెల్లోస్ అవసరం లేదు కానీ మన ఎగ్జాటిక్ బ్రీడ్స్ షీప్లో 4 ఉంటాయి. మెరినో, రాంబోలియట్, చేవియట్, కొరిడేల్ ఇక్కడ ఓకేనా. మెరినో, రాంబోలియట్, చేవియట్, కొరిడేల్ అనమాట. సో ఇవి ఒకసారి చూసుకోండి బ్రీడ్స్ ఒక దగ్గర రాసుకొని. అయితే మనకి సదరన్లో మెయిన్గా సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటే మీకు ఐడియా వస్తుంది. డెక్కని మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. నెల్లూరు ఆంధ్రప్రదేశ్, మాంద్య కర్ణాటక అనమాట. అయితే మనకి ఇది డ్యూయల్గా యూజ్ చేస్తాము. మీట్కి యూజ్ చేస్తాము, అలాగే వాటిని ఏమంటారు ఈ కాస్మెటిక్స్ ఇట్లా వాటి స్కిన్ అవి యూజ్ చేస్తారు కదా వూల్ కోసము. అలాను మిల్క్ కూడా ఒక్కోసారి మనకి డ్యూయల్ అంటే మిల్క్, మీట్ కొన్ని యూజ్ చేస్తాం కదా అలా అనమాట. సో ఇక్కడ మీరు నెల్లూరు గుర్తుపెట్టుకోవాల్సింది టాలెస్ట్ బ్రీడ్. మనకు ఉన్న షీప్లో ఏది పెద్దది టాలెస్ట్ బ్రీడ్. అయితే మీకు టాలెస్ట్కి ఇంకోటి ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది. నేను స్పెషల్ ఫీచర్స్ చెప్పేటప్పుడు చెప్తాను. టాలెస్ట్, లార్జెస్ట్. టాలెస్ట్ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. టాలెస్ట్ అంటే పెద్దది, లార్జెస్ట్ అంటే బల్కీగా అంటే హెవీయెస్ట్ బ్రీడ్ అంటారు కదా అట్లా అనమాట. సో ఇక్కడ మీరు షీప్లో టాలెస్ట్ బ్రీడ్ ఏది అంటే నెల్లూరు ఓకేనా. మన డ్యూయల్ పర్పస్ ఏది అంటే మాంద్య. ఎక్స్క్యూజ్ మీ. మన ఇండియాలోనే బెస్ట్ వూల్ ఏ షీప్ నుంచి వచ్చిందంటే షాహిబాద్ అనమాట, యూపీకి చెందింది. ఇంకోటి మళ్ళీ ఇంపార్టెంట్, ఇట్లా ప్రతి క్రాసింగ్ ఉన్న బ్రీడ్స్ ప్రతిదీ ఇంపార్టెంట్. అది క్యాటిల్ అయినా, షీప్ అయినా, వేరేది ఏది అయినా సరే, మన నెక్స్ట్ గోట్ అయినా సరే బ్రీడ్స్ ఒక దగ్గర రాసుకోండి మనకి రివిజన్ టైంలో ఓకేనా. ఇప్పుడు మనకి హైబ్రిడ్ మన క్యాటిల్ వచ్చేసరికి కరణ్ ఫ్రైస్, కరణ్ స్విస్, అలాగే ఫ్రైస్ వాళ్ళు కదా ఓకేనా. షీప్ అన్నీ చదివితే కన్ఫ్యూజింగ్ ఉంటుంది. కొన్ని మామూలుగా ఇట్లా కొన్ని చదువుకుంటే ఏంటి అంటే మనకి రివిజన్స్ అప్పుడు ఈజీగా ఉంటుంది. ఒక 2-3 మార్క్స్ అన్నా వస్తాయి అన్నమాట ఓకేనా. ఇంకోటి హిస్సార్ డేల్, హిస్సర్, బికనేర్ ఈవ్స్, మెరినో ర్యామ్. ఇంపార్టెంట్ క్రాసింగ్. హిస్సార్ డేల్ పేరెంట్ ఎవరు అంటే బికనేర్ ఈవ్స్, మెరినో రామ్స్ అనమాట. ఇంకొకటి అవికాలిన్, రామ్ బుల్లెట్ ఇంటూ మాల్పూర్ ఓకేనా. ఇవి అయిపోయిన తర్వాత ఇవి నోట్ డౌన్ చేసుకున్నాక ఎగ్జాటిక్ బ్రీడ్స్లో మీరు 5 చదువుకోవాలి. ఒకటి మెరినో, సేమ్ క్యాటిల్ లాగానే ఇవి ఏ కంట్రీస్ నుంచి వచ్చినా కూడా ఇంపార్టెంట్. మెరినో బ్రీడ్ స్పెయిన్ నుంచి, రాంబులియట్ స్పెయిన్, చేవియోట్, కొరిడేల్ మళ్ళీ క్రాసింగ్ లింకాన్ ఇంటూ మెరినో, సౌత్ డౌన్ ఇంగ్లాండ్ ఇంపార్టెంట్ ఓకేనా. ఇలా చదువుకున్న తర్వాత ఏంటంటే మనకి ఈ మీట్ రావడంలో చేవియోట్ సుపీరియర్ అంటే హై క్వాలిటీ ఎఫెక్టివ్ మీట్ ఏది అంటే చేవియోట్ అనమాట ఓకేనా. సో ఇది మీరు షీప్లో గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ గోట్ బ్రీడ్ వచ్చేసరికి జమునాపురి, బార్బారి, బీటూల్, బ్లాక్ బెంగాల్, మార్వారి, సిరోహి, జాక్రానా, చీగు. అయితే మనకి ఇట్లా మార్వారి ఏమంటారు గోట్లో ఉంది, షీప్లో ఉంది, సేమ్ నేమ్స్ ఉన్నవైతే అడగరు ఎగ్జామ్లో. బట్ ఇట్లా మ్యాక్సిమం ఇదేంటంటే నేను బ్రీడ్ మార్క్స్ పోకూడదు అని చెప్పి ఇట్లా రాస్తున్నా. కానీ మీరు ఎక్కువ మళ్ళీ ఇంపార్టెంట్ నేను స్పెషల్ ఫీచర్స్ చెప్పేటప్పుడు స్ట్రెస్ చేస్తాను, అవి చదువుకున్నా సరిపోతుంది ఓకేనా. ఇవి జస్ట్ ఐడియా కోసం ఒక దగ్గర రాసుకొని మీరు రివిజన్స్ అప్పుడు చేసుకోండి ఓకేనా. నెక్స్ట్ ఇవి ఓకేనా. ఇవి ఒకసారి చూసుకున్నారు కదా, జమునాపురి, బార్బారి, బీటూల్, బ్లాక్ బెంగాల్,
మార్వారి, సిరోహి, జాగ్రానా, చీగు. ఇవి ఎట్లా అంటే యానిమల్ హస్బెండరీ మీకు టైం ఎక్కువ లేదనుకోండి, మళ్ళీ బ్రీడ్స్ తర్వాత చదువుకోండి. ఓకేనా? నేను అంటే మొత్తం సిరీస్ అయిపోయాక మళ్ళీ నేను ప్రిఫరెన్సెస్ చెప్తాను, అంటే ఏది ఫస్ట్ చదవాలి. ఇదేంటంటే నేను ఓవరాల్గా యానిమల్ హస్బెండరీ మొత్తం రాసుకున్న ఒక దగ్గర, సో దట్ నేను మళ్ళీ వేరే మెటీరియల్ కానీ వేరే క్లాస్ చూడకూడదని. మళ్ళీ వీటిల్లో ఇంపార్టెంట్ నేను మొత్తం అయిపోయిన తర్వాత చెప్తాను ఇంకా ఎక్కడ ఎక్కువ స్ట్రెస్ చేయాలనేది. బట్ ఇవైతే మినిమం అండి, ఇవి మినిమం చదువుకోవాలి. 5-6 మార్క్స్ కోసం మొత్తం 10కి 10 వస్తాయని చెప్పలేము. యాక్చువల్లీ 10 to 12 వస్తాయి ఎవ్రీ ఇయర్, బట్ నేను మొత్తం వస్తాయని చెప్పలేను. కానీ 5 to 6 మార్క్స్ అంటే 50% ఈ 10 పేజెస్లో నుంచి వస్తాయని మాత్రం చెప్పగలుగుతాను. ఓకేనా? నెక్స్ట్ ఎక్సాటిక్ బ్రీడ్స్ వచ్చేసరికి మిల్చ్, మొహేర్, డ్యూయల్, టోగెన్బర్గ్ అనమాట. సో ఆబ్వియస్గా మనకి వాటిని ఏమంటారు, ఏ కంట్రీ నుంచి వచ్చింది కూడా ఇంపార్టెంట్. సానెన్, ఆల్పైన్, స్విట్జర్లాండ్, యూరప్. మొహర్ వచ్చేసరికి అంగోరా, టర్కీ. డ్యూయల్, ఆంగ్లో నుబియన్, మన వాటిని ఏమంటారు, సారీ ఇది మిల్చ్ అంటే మిల్క్ ఇస్తుంది కదా అదనమాట. సానెన్ గోట్, ఆల్పైన్ గోట్. సానెన్ వచ్చేసరికి స్విట్జర్లాండ్, ఆల్పైన్ వచ్చేసరికి యూపీ అనమాట. మొహేర్, అంగోరా, డ్యూయల్ పర్పస్ అంటే మనకి మిల్క్ మీట్కి ఆంగ్లో నుబియన్, టోగెన్బర్గ్ స్విట్జర్లాండ్ అనమాట. ఇది కూడా ఒక మిల్చ్ యానిమల్ అనమాట. ఓకేనా? సో ఇది మనకు వచ్చేసరికి గోట్ బ్రీడ్స్. సారీ. నెక్స్ట్ వచ్చేసరికి పౌల్ట్రీలో కూడా మనకి చాలా బ్రీడ్స్ ఉంటాయి. సో నేను ఏంటంటే 4 కేటగిరీస్గా పెట్టుకున్నాను. ఇవి 4 కేటగిరీస్ ఎట్లా అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పర్టికులర్ బ్రీడ్ ఇచ్చి అది దేని రీజన్లో వచ్చింది, లైక్ ఏషియాటిక్, అమెరికన్, ఇంగ్లీష్, మెడిటేరియన్ ఏ రీజన్లోని అని అడుగుతారు. సో మీరు ఇలాగ ఫ్లో చార్ట్లో రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది రివిజన్ టైంలో. లైక్ ఏషియాటిక్ అంటే అసీల్, కడక్నాథ్, చిట్టగాంగ్, నేకెడ్ నెక్, బ్రహ్మ, లాంగ్షైన్, కోచిన్, డెన్కి. ఓకేనా? నెక్స్ట్ అమెరికన్లో వచ్చేసరికి 4 ప్లైమౌత్ రాక్, విండోట్, న్యూ హ్యాంప్షైర్, రోడ్ ఐలాండ్ రెడ్ అనమాట. ఇంకోటి ఇంగ్లీష్ వచ్చేసరికి ససెక్స్, ఆర్పింగ్టన్, ఆస్ట్రేలోప్, కార్నిష్. మెడిటేరియన్ వచ్చేసరికి మినార్కా, లెగ్హార్న్, అన్కోనా, స్పానిష్, ఇంకోటి అండలూసియన్ అనమాట. ఓకేనా? సో వీటిల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఎంపీలో కడక్నాథ్ అంటే మీకు యాక్చువల్గా ఇది మీరు కాన్సెప్చువల్గా మీరు ముందు నుంచి ప్రిపేర్ అవుతుంటే కనుక వీటికి మంచి క్లాసెస్ డైగ్రామాటిక్గా చదువుకుంటే మీకు ఇంకా ఈజీగా గుర్తుండేది. ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను ఇట్లా బై హార్ట్ చేసుకోవడమే బెస్ట్ అని చెప్తాను. లేదు నేను కాన్సెప్ట్ చదువుకుంటా అంటే మీరు మామూలుగా గూగుల్లో అయినా సరే ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఈ కడక్నాథ్ అంటేనే మనకి ఈ బ్లాక్ కలర్ మొత్తం బ్లాక్ ఉంటుంది. ఆ హెన్ ఏదైతే కోడి ఉంటుందో మొత్తం దానికి ఏంటంటే మనకి జిఐ ట్యాగ్ తెలుసు కదా, స్పెసిఫిసిటీ ఉంటేనే ఈ జిఐ ట్యాగ్ ఇస్తారు ఆ పర్టికులర్ లొకేషన్లో. అలా ఎంపీలో దీనికి ఈ కడక్నాథ్ అనే హెన్కి జిఐ ట్యాగ్ ఇచ్చారనమాట. మొత్తం బ్లాక్ ఉంటుంది మీట్, స్కిన్ మొత్తం కడక్నాథ్. ఓకేనా? మళ్ళీ ఎక్కువ ఎగ్స్ లే చేసేది ఏది అంటే ప్లైమౌత్ రాక్. అలాగే మనకి రెడ్ కలర్ మినార్కా అనేది కోడి ఫేస్ బాగా రెడ్ కలర్లో ఉంటుంది, స్పానిష్లో మనం చూస్తాం ఇది. ఓకేనా? అయితే మనకి ఈ పౌల్ట్రీలో ఈ 4 గుర్తుపెట్టుకున్న తర్వాత నెక్స్ట్ యూటిలిటీ అంటే దేని బేసిస్ మీద అంటే ఆ కోడి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యాటిల్లో ఎలా చదువుకున్నాం, డైరీలో మిల్క్ ఇచ్చేదా, ఫీల్డ్లో పనిచేసేదా, 2 అని. అలాగే వీటిల్లో కూడా మనకి ఏంటంటే ఓన్లీ ఎగ్స్ లే చేసేవి. ఇప్పుడు వాటి పేర్లు మీకు ఐడియా ఉంటుందో లేదో, లేయర్స్ అంటారు. లేయర్స్ అంటే ఓన్లీ ఎగ్స్ పెట్టేవి. మనకి బ్రాయిలర్స్ అంటారు, మీట్ ఇచ్చేవన్నమాట. అంటే ఓన్లీ మీట్ కోసం పెంచుతారు కదా, వాటిని బ్రాయిలర్స్ అంటారు. లేయర్స్ అంటే గుడ్లు పెట్టేవి. డ్యూయల్ అంటే 2 అంటే అది ఎగ్స్గా పెట్టిద్ది, మీట్గా కూడా దాన్ని యూజ్ చేస్తారనమాట. ఇంకొన్ని ఏమో అలా యూటిలిటీలో మనకి 6 టైప్స్ ఉన్నాయి. అంటే ఏంటి అంటే ఉట్టి ఎగ్ ఇచ్చేవి అంటే ఎగ్ పెట్టేవి, ఇంకోటి మీట్ కోసము, ఇంకోటి డ్యూయల్ అనమాట 2. ఇంకోటి ఏంటంటే గేమ్ మనకి ఇట్లా కొన్ని స్టేట్స్లో ఆడతారు కదా పోటీలు, కోడి పందాలు అంటారు కదా. సో అచ్చంగా ఇట్లా గేమ్స్ కోసం యూజ్ చేసేది. ఇంకోటి ఫ్యాన్సీ ఇట్లా కొంతమంది ఇట్లా ఏమంటారు కలర్ఫుల్గా ఇట్లా ఉంటాయి కదా ఫ్యాన్సీ. ఇంకోటి దేశీ అనమాట, మన లోకల్ టైప్ అనమాట. ఓకేనా? సో ఇలా మీరు ఇది కూడా ఇంపార్టెంటే అండి. మనకు పౌల్ట్రీలో ఎక్కువ చదవడానికి కొన్నే ఉంటుంది. అవి ఏంటి అంటే ఈ 4 ఎక్కువ మనకి క్యాటిల్, బఫెలో, షీప్, గోట్లోనే కవర్ చేస్తారు. పౌల్ట్రీ తక్కువ. సో ఆ తక్కువలో ఈ చిన్న మాత్రం మిస్ అవ్వద్దు అనమాట. సో యూటిలిటీలో ఎగ్ అంటే ఏంటిదంటే మినోర్కా, లెగ్హార్న్, అనుకోనా. ఇవి నేను ఇట్లా బ్రాకెట్లో నేను గుర్తుపెట్టుకోవడానికి అలా రాసుకున్నానులేండి, ఎమ్మెల్యే లేకపోతే ఓసీ అట్లానే. సో మీకు నచ్చినట్టు రాసుకోండి. అంటే ఇవి అబ్రివేషన్స్
మీరు పట్టించుకోవద్దు. సో ఓన్లీ ఈ నేమ్స్ రాసుకోండి. ఎగ్ అంటే మినోర్కా, లెఘాన్, అనకోనా. మీట్ పర్పస్ అంటే ఆర్పింగ్టన్, కార్నిష్. డ్యూయల్ వచ్చేసరికి రోడ్ ఐలాండ్ రెడ్, ప్లైమౌత్ రాక్. ఎప్పుడన్నా ఈ డ్యూయల్ చాలా ఇంపార్టెంట్, అంటే 2 ఇస్తాయి కాబట్టి ఎట్లా అంటే మనకి ప్లైమౌత్ రాక్ మోస్ట్ ఎగ్స్ ఎక్కువ పెడతాడు. ఇయర్కి 250 ఎగ్స్ పెడతాయండి ఈ బ్రీడ్ ప్లైమౌత్ రాక్ అనేది. ఇది గేమ్ ఇంపార్టెంట్లో ఇంపార్టెంట్. ఏ బ్రీడ్ మనకి గేమింగ్కి యూజ్ చేస్తామంటే అస్సీల్ అనమాట. ఫ్యాన్సీ వచ్చేసరికి సిల్కీ ఫ్రిజిల్డ్, బ్యాంటమాస్. ఇంకోటి దేశీ లోకల్ వచ్చేసరికి కడక్నాథ్, నేకెడ్ నెక్, చిట్టగోంగ్ అనమాట. ఓకేనా. సో ఇవి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేను ఏంటి అంటే ఇప్పుడు స్పెషల్ ఫీచర్స్ కూడా కవర్ చేస్తాను. 25 మినిట్స్ అయ్యింది. సో ఇంకో 10 మినిట్స్ లైక్ 10-15 మినిట్స్ అయితేనే ఈ స్పెషల్ ఫీచర్స్ కూడా నేను బ్రీడ్స్ అంటే కంటిన్యూ చేస్తాను. సో దట్ అదొక పార్ట్ లాగా ఉంటుంది. మిగతావి నెక్స్ట్ పార్ట్లో కవర్ చేద్దాము. సో ఇప్పుడు మీకు బ్రీడ్స్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇవి ఎక్కువ బై హార్టే ఉంటాయండి. ఏ బ్రీడ్ ఏది పేర్లు గుర్తుపెట్టుకోవడమే ఇంత. అయితే స్పెషల్ ఫీచర్స్ అయితే మీరు అయితే నేను పేరు చెప్తాను కదా, గూగుల్లో ఫొటోస్ అన్న చూసుకుంటే మీకు ఐడియా ఉంటుంది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అని చెప్పి. అంటే మైండ్లో ఫోటో ఉంటాయి కనుక. బట్ ఇవైతే ఇట్లా బ్రీడ్ నేమ్స్ ఇవన్నీ అయితే బట్టి పట్టడమే అండి, బై హార్ట్ చేయడమే. అది మీరు ఎన్నిసార్లు బై హార్ట్ చేస్తే అంత ఈజీ గుర్తుంటాయి. బట్ స్పెషల్ ఫీచర్స్ అయితే మీరు ఫొటోస్ చూసి గుర్తుపెట్టుకోండి. నేనైతే అలానే గుర్తుపెట్టుకున్నాను. ఓకేనా. స్పెషల్ ఫీచర్స్ ఇప్పుడు కడక్నాథ్ చెప్పాను కదా, మొత్తం బ్లాక్ కలర్లో ఉంటుంది. ఓకేనా. అయితే దీన్ని ఇంకో పేర్లు స్పెషల్ ఫీచర్స్ కానీ నిక్ నేమ్స్ కానీ ఎందుకు అది బ్రీడ్లో ఎందుకు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. దీని పేరు ఇంకో నేమ్ ఏంటంటే కాలమస్సి అని కూడా అంటారనమాట. ఈ జాబువా ఇవన్నీ ఏంటంటే ఇంకో పేర్లు అనమాట. చాలా బ్రీడ్స్ ఉంటాయి, ఇవి కొన్ని ఇట్లా గుర్తుపెట్టుకోండి. కడక్నాథ్, కాలమస్సి అంటారు. ఎందుకంటే వాటిలో ఏదంటే మనకి తెలుసుగా, మనకి పిగ్మెంట్ మెలనిన్ పిగ్మెంట్ ఉంటుంది కదా, అది ఫైబ్రోమెలనోసిస్ అంటారు. దీంట్లో ఉన్న అంటే ఎందుకు అంత బ్లాక్గా ఉంది అంటే బికాస్ ఆఫ్ ఫైబ్రోమెలనోసిస్. ఇది ఏంటంటే ఫౌల్ విత్ బ్లాక్ ఫ్లెష్ అడుగుతారు. ఏ బ్రీడ్ ఫౌల్ విత్ అంటే బ్లాక్ ఫ్లెష్లో ఉంటుందంటే కడక్నాథ్. మీకు ఫోటో చూస్తే ఐడియా వస్తుంది, ఒకసారి చూసుకోండి ఎవరైతే ఫస్ట్ టైం చదువుతున్నారో. ఓకేనా. టైం వేస్ట్ అనుకోవద్దు. ఏంటంటే ఒకసారి మీరు చూసుకుంటే మీకు రివిజన్ టైంలో మీకు టక్కున పేరు చూడంగానే ఫోటో గుర్తొస్తుంది. ఓకేనా. నెక్స్ట్ చిట్టగంగ్. చిట్టగంగ్ అంటే మల ఓవర్ హ్యాంగింగ్ ప్రామినెంట్ ఐబ్రోస్ అనమాట. గుర్తుపెట్టుకోండి. సో స్పెషల్ ఫీచర్స్లో నేను పెట్టింది ఓన్లీ 3 బ్రీడ్స్ అండి. ఆ 3 బ్రీడ్స్లో మీరు ఫొటోస్ చూసుకోండి. కడక్నాథ్ అంటే బ్లాక్ కలర్లో ఉంటుంది. చిట్టగంగ్ అంటే ఈ మలై అడుగుతారు. ఈ ఫ్యూచర్ ఓవర్ హ్యాంగింగ్ ఐబ్రోస్ అంటే వాటి కోడి ఆ పార్ట్లో మీరు పిక్చర్స్ చూస్తే మీకు గుర్తుంటుందండి, మీకు ఐడియా వచ్చింది. నేను స్పెసిఫిక్గా చెప్పాల్సిన పర్లేదు. ఇలా స్పెసిఫిక్ ఉండేది ఈ బ్రీడ్కి చిట్టగొంగి. ఇంకోటి అసీల్ అనమాట. ఇప్పుడు మీరే చూడండి, ఇది అసీల్ అంటే నేను గేమింగ్ కోసం యూజ్ చేస్తాం, అంటే కోడి పందాల్లో పెడతా ఉంటాం కదా. సో మనకి ఏంటంటే ప్రతి బ్రీడ్కి మనం పెంచేటప్పుడు ఏంటంటే ఫుడ్ పెడతాం కదా. మనకి ఎస్పెషల్లీ ఏదైతే ఈ అసలు గేమింగ్కి యూజ్ చేస్తామో 5 వీక్స్కే అంటే బాగా వెయిట్ వచ్చిందండి ఈ బ్రీడ్. అడుగుతారు హెవియెస్ట్ వెయిట్ అట్ అన్ ఏజ్ ఆఫ్ 5 వీక్స్ అంటే 5 వీక్స్కే మంచి వెయిట్ వచ్చే బ్రీడ్ ఏది అంటే అసీల్ అనమాట. ఎందుకంటే అది గేమింగ్ అంటేనే ఫిజికల్ కదా. సో అలా గుర్తుపెట్టుకోండి. సో పౌల్ట్రీలో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏ బ్రీడ్ ఏంటిది అని చెప్పి దాని యూటిలిటీ బేస్, ఇంకా ఈ 3 స్పెషల్ ఫీచర్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు క్యాటిల్ స్పెషల్ ఫీచర్స్ అండ్ నిక్ నేమ్స్ చూద్దాం. ఓకేనా. సో నేను ఇక్కడ 7 బ్రీడ్స్ ఉన్న అన్ని బ్రీడ్స్లో కల్లా మళ్ళీ ఈ 7 స్పెషల్ ఫీచర్స్. సో ఇక్కడ ఏంటి అంటే మీరు ఫస్ట్ టైం నేను ఇంత చదవలేను అని నేను వేరే సబ్జెక్ట్స్లో నేను స్కోర్ చేసుకుంటాను, యానిమల్ హస్బెండరీ నేను ఎక్కువ చదవలేను అనుకునే వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ ఈ 7 స్పెషల్ ఫీచర్స్ అన్న చదువుకోండి. అంటే ఏ బ్రీడ్స్ ఎందులో వస్తాయి చదువుకోకపోయినా కానీ, అంటే ఇది సెకండ్ టైంని బట్ ఈ స్పెషల్ ఫీచర్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇంపార్టెంట్లో ఇంపార్టెంట్. ఓకేనా. ఏ బ్రీడ్ ఏ రీజన్ది అడగకపోయినా కానీ స్పెషల్ ఫీచర్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు సాహివాల్ ఉంది. సాహివాల్ అంటే మీరు అది డైరీ బ్రీడ్ అని పెట్టుకోకపోయినా దీని స్పెషల్ ఫీచర్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే ఇది మనకి హైయెస్ట్ అండ్ స్వీటెస్ట్ మిల్క్, అంటే మిల్క్ చాలా స్వీట్గా ఎక్కువ ఇచ్చేది ఏ బ్రీడ్ అంటే సాహివాల్. అయితే దీనికి ఇంకో పేర్లు ఉన్నాయి, ముల్తానీ, లోలా, తేలి. అంటే దాని స్కిన్ ఇది కూడా అంతే. మీరు డయాగ్రామ్ గూగుల్లో పెట్టుకోండి ఒకసారి, సాహివాల్ బ్రీడ్ అని నొక్కితే మీకు ఆ ఫోటో కనిపిస్తుంది కదా. ఎట్లా అంటే ఈ ఇవి ఇంకో నేమ్ అనమాట. ఏ బ్రీడ్, లోలా, తేలి అట్లా అడుగుతారనమాట. ఓకేనా.
అది ఒకసారి చూసుకోండి. లూజ్ స్కిన్ ఏ బ్రీడ్ అంటేనే మీకు సాహివాల్ అని గుర్తు రావాలి. నెక్స్ట్ జిర్, ఓకేనా. వీటిలో ఏంటంటే హాఫ్ మూన్ హార్న్స్, మన కొమ్ములు ఉంటాయి కదా, ఇవన్నీ నేను చెప్పేది పక్కన పెట్టుకొని మీరు ఆ ఫొటోస్ చూసుకోండి గూగుల్లో, మీకు ఐడియా వచ్చింది, ఓకేనా. ఈ జిర్ అనేది ఏంటి అంటే లాంగ్ పెండ్యులేటెడ్ ఇయర్స్, అంటే మనకు చెవులు ఇట్లా సాగినట్టు ఉండిద్ది. కొమ్ములేమో హాఫ్ మూన్, అంటే ఇలా, అంటే మీకు ఫోటో చూస్తే ఐడియా వస్తుంది. ఇట్లా హాఫ్ మూన్ అంటే తెలుసుగా, కొమ్ములు ఇలా ఉంటాయి అన్నమాట, ఓకేనా. అది దీని స్పెషాలిటీ అనమాట. సో బాడ్వారి, దేశన్, సురతి అనమాట. సో ఓకేనా. అంటే ఇది మనకి ఇవి మన బఫెలో బ్రీడ్స్ కదా, కొంచెం సిమిలర్గా ఉంటాయి అన్నట్టు ఇలా ఇలా ఉండిద్ది అనమాట, ఓకేనా. చూసుకోండి. సో హాఫ్ మూన్ హార్న్స్ ఏ బ్రీడ్కి ఉంటాయి అంటే జిర్ అనమాట. ఇంకోటి ఇంటెలిజెంట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, అంటే మనకి మొహము ఇట్లా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంటే మీకు తెలుసు కదా, అంటే చాలా తెలివిగా, లేకపోతే ఇట్లా డిఫరెంట్ ఏ బ్రీడ్ పెడుతుంది అంటే రెడ్ సింధీ అనమాట. ఇంకోటి హర్యానా, బెస్ట్ డ్యూయల్ పర్పస్, మనకు డ్యూయల్ పర్పస్లో చాలా బ్రీడ్స్ ఉన్నాయి కదా, సో వాటిలో బెస్ట్ డ్యూయల్ పర్పస్ ఏది అంటే హర్యానా, ఇంపార్టెంట్. ఇంకోటి హై జెస్టేషన్ పీరియడ్, దీనికి ఇంకో క్వాలిటీ ఏంటంటే మనకు తెలుసుగా, జెస్టేషన్ అంటే ప్రెగ్నెన్సీ పీరియడ్ ఎక్కువ పెద్ద, అంటే లాంగ్ దేనికి అంటే ఏ బ్రీడ్కి అంటే హర్యానా. సో డ్యూయల్ పర్పస్, హై జెస్టేషన్ పీరియడ్, ఓకేనా. సో కాంక్రేజ్, యాక్చువల్ కాంక్రేజ్ ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుందండి. ఏంటి అంటే హెవియెస్ట్ బ్రీడ్ అంటే ఉన్న వాటిల్లో మనకి ఎగ్జాటిక్ కాకుండా మనకి మన కంట్రీలో హెవియెస్ట్ అంటే పెద్దగా లావుగా ఉండే బ్రీడ్, దీన్ని స్వైచాల్ కూడా అంటారు. అయితే దీని కొమ్ములు లయర్ షేప్లో ఉంటాయి, ఒకసారి మీరు ఫోటోలో చూసుకోండి, ఓకేనా. ఇంకోటి తర్పార్కర్ వచ్చేసరికి వైట్ ఆర్ గ్రే సింధీ, అంటే మనకి ఇట్లా ప్యాచెస్ లాగా ఉంటాయి కదా ఆవులు, వైట్ కలర్లో గ్రే కలర్లో అలా ఉంటుంది. మళ్ళీ మీరు రెడ్ సింధీకి ఈ తర్పార్కర్కి కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది వైట్ ఆర్ గ్రే సింధీ, ఓకేనా. ఇంకోటి ఐరిషాప్, డన్లాప్ ఆర్ కనిహమ్ క్యాటిల్, ఇవి ఇంకో నేమ్స్ అనమాట, ఒకసారి చూసుకోండి. ఇవి క్యాటిల్లో స్పెషల్ ఫీచర్స్, నిక్ నేమ్స్ అనమాట, మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి, ఓకేనా. ఇంకోటి ఇప్పుడు బఫెల్లో చూద్దాం. బఫెల్లో ముర్రా ఏంటిదంటే జెట్ బ్లాక్, అంటే అసలు ఈ బఫెల్లో మొత్తం అసలు ఫుల్ బ్లాక్ ఉంటుంది, ఇంకా బ్లాక్లో బ్లాక్ మనం ఎక్కువ ఊరిలో చూస్తాం కదా, జెట్ బ్లాక్, ఓకేనా. ముర్రా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మళ్ళీ నెక్స్ట్ వాటికి వీటిలో ఏంటంటే హయ్యెస్ట్ కంటెంట్ ఆఫ్ బటర్ మిల్క్ ఫ్యాట్, దీంట్లోనే మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఫ్యాట్ పర్సెంట్ వేరు, బటర్ మిల్క్ ఫ్యాట్ వేరు, ఓకేనా. సో హయ్యెస్ట్ కంటెంట్ ఆఫ్ బటర్ మిల్క్ ఫ్యాట్ దేంట్లో ఉంటుందంటే ముర్రా. అలాగే బెస్ట్ ఇన్ మిల్క్ ప్రొడక్షన్, మనకి మిల్క్ వచ్చే దాంట్లో ఈ ముర్రా ఎక్కువ మనం యూస్ చేస్తాం అనమాట. సో ముర్రాకి 3 గుర్తుపెట్టుకోవాల్సిందే. ఒకటి జెట్ బ్లాక్, ఫుల్ బ్లాక్గా ఉంటుంది, అడుగుతారు జెట్ బ్లాక్ బ్రీడ్ ఇన్ బఫెల్లో అంటే ముర్రా, ఓకేనా. హయ్యెస్ట్ కంటెంట్ ఆఫ్ బటర్ మిల్క్ ఫ్యాట్ అంటే ముర్రా. బెస్ట్ ఇన్ మిల్క్ ప్రొడక్షన్, మిల్క్ కోసం మనం యూజ్ చేసే బఫెల్లో బ్రీడ్ ఏది అంటే ముర్రా, ఓకేనా. నెక్స్ట్ బాడ్వారి వచ్చేసరికి కాపర్ కలర్ అనమాట, ఇది బ్లాక్లో ఉండదు, ఈ గేదె కొంచెం కాపర్ కలర్లో ఉంటుంది, బ్రౌన్ కలర్ టైప్లో. ఇక్కడ ఏంటంటే హయ్యెస్ట్ ఫ్యాట్ ఎంత అంటే 13%. ఈ న్యూమరికల్ గుర్తుపెట్టుకోకపోయినా బట్ ఉన్న మనకి ఇండిజినస్ బ్రీడ్లో హయ్యెస్ట్ ఫ్యాట్ పర్సెంట్ ఏ పాలల్లో అంటే ఏ బఫెల్లో పాలలో ఫ్యాట్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది అంటే బాడ్వారి. అయితే దీని మీద మీరు ఫొటోస్ చూస్తే కనుక మీకు ఐడియా ఉంటుంది. నెక్ అంటే మెడ పార్ట్లో చేవరం 2 వైట్ లైన్స్ ఇలా ఉంటాయండి. మీరు బఫెలోస్ అంటే నేను డయాగ్రామ్ గీలేనులే, కానీ ఇట్లా 2 లైన్స్ లాగా ఉంటుంది, మీరు ఫొటోస్ గూగుల్లో చూస్తే మీకు ఐడియా ఉంటుంది, ఓకేనా. చూడండి ఇట్లా 2 వైట్ లైన్స్, ఇలా స్పెసిఫిసిటీ ఉన్న బ్రీడ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. 2 వైట్ లైన్స్ నెక్ రీజన్లో ఉంటుంది, వాటిని చేవ్రాన్ అంటారు. ఏ బ్రీడ్లో చూస్తామంటే బాడ్వారి. ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కువ వీటి దగ్గర ఉన్న నేమ్స్కి, ముర్రానా బాడ్వారి అని కన్ఫ్యూజ్ అవుతాం మనం, ఓకేనా. అట్లా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇంకోటి జఫ్రాబాదీ, ఇది ఏంటంటే మినీ ఎలిఫెంట్, మనకి ఎలిఫెంట్ అంటే పెద్దగా ఉన్నట్టు ఉంటుంది కదా, చిన్న సైజ్ ఎలిఫెంట్ ఏది అంటే ఏ బ్రీడ్ అంటే జఫ్రాబాదీ. దీని కొమ్ములు పడిపోయినట్టు ఉంటాయి, అది కూడా మీరు ప్రతిదీ ఫోటో చూసి చదువుకోండి, మీకు ఈజీ గుర్తుంటుంది. అంటే ఫస్ట్ టైం చదివే వాళ్ళకి చెప్తున్నాను, ఆల్రెడీ 2-3 టైమ్స్ చదివే వాళ్ళకంటే వాళ్ళు టెక్నిక్స్ వాళ్ళు పెట్టుకుంటారు, ఓకేనా. డ్రూపింగ్ హార్న్స్ అనమాట, అంటే కొమ్ములు ఇలా పడిపోయినట్టు ఉంటుంది, ఏది జఫ్రాబాదీకి. మినీ ఎలిఫెంట్ చూసుకోండి. ఇంకోటి నీలి రవి, ఇదేంటంటే వైట్ ఆర్ వాలెస్ పంజ్ కళ్యాణ్ ఇంకో పేరు అనమాట వీటికి. అయితే నీలి రవి, నీలి కళ్ళు అట్లా అంటారు కదా, ఐస్, అలా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇంకోటి నెక్స్ట్ సురతి వచ్చేసరికి సికిల్ షేప్డ్ హార్న్స్, ఇంపార్టెంట్ అనమాట. వేటి హార్న్స్ కొమ్ములు సికిల్ షేప్లో ఉంటాయి అంటే సురతి అనమాట, ఓకేనా. నెక్స్ట్ నాగ్పూరి స్వాడ్ షేప్డ్ హార్న్స్,
టోడా క్రెసెంట్ షేప్డ్, క్రెసెంట్ అన్న మూన్ షేప్ అన్న కొంచెం సిమిలర్గా క్రెసెంట్ అనే వర్డ్ వస్తే టోడా అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 8th వచ్చేసరికి ఎలిచిపూరి, మహారాష్ట్రది. వీటిలో ఏంటంటే వైట్ స్పాట్స్ చూస్తాం ఈ బఫల్లోస్, అంటే ఫేస్ కానీ లెగ్స్ టేల్స్ దగ్గర ఏంటంటే అట్లా అక్కడక్కడ వైట్వి చూస్తాం అనమాట, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి షీప్ క్యారెక్టర్స్, ఓకేనా. ఇవి ఒక దగ్గర నోట్ చేసుకోండి. మీకు నేనైతే ఇదే బెస్ట్ సజెషన్ ఇచ్చేది ఏంటంటే ఫోటో పెట్టుకొని చదువుకోండి, సో దట్ మీకు గుర్తుంటాయి పేర్లు, ఓకేనా. నెక్స్ట్ షీప్ స్పెషల్ ఫీచర్స్ చూద్దాము. షీప్లో వచ్చేసరికి బ్రీడ్ ఏమంటారు, లార్జెస్ట్ బ్రీడ్ ఏది, టాలెస్ట్ బ్రీడ్ ఏది ఉంటుంది, దగ్గర దగ్గర ఉంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. లార్జెస్ట్ బ్రీడ్ వచ్చేసరికి లోహి, టాలెస్ట్ బ్రీడ్ వచ్చేసరికి నెల్లూరు అనమాట. ఈ నెల్లూరు ఓన్లీ మనం మీట్ పర్పస్కే యూజ్ చేస్తాం అనమాట. వీటి ఇయర్స్ కూడా పడిపోయినట్టు ఉంటుంది పెద్దగా. ఇంకోటి క్వాలిటీ వీల్, ఇప్పుడు బ్రీడ్స్లో ఎట్లా టాలెస్ట్ లార్జెస్ట్ ఉంటుందో అలాగే వూల్ క్వాలిటీ, ఫైన్ క్వాలిటీ ఉంటుంది, సుపీరియర్ క్వాలిటీ ఉంటుంది. టర్మినాలజీలో నేమ్స్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫైన్ వూల్ అనేది బక్రవాల్ ఉంటుంది లోహి. సుపీరియర్ క్వాలిటీ వూల్ ఏ బ్రీడ్లో ఉంటుంది అంటే చోక్లా, దాని స్కిన్ కూడా పింక్ కలర్లో ఉంటుంది అనమాట. దీన్ని మనకి ఇప్పుడు మెరీనో అనేది బయట ఎగ్జాటిక్ బ్రీడ్ కదా, స్పెయిన్లో ఇచ్చింది. దీన్ని మనకి బయట మెరీనో అంటాము, మన కంట్రీలో మెరీనో పేరు అనేది చోక్లా అనమాట. సో ఇది మనకి మెరీనో బయట ఎగ్జాటిక్ అంటారు కదా, మన ఇండియాలో మెరీనో ఆఫ్ రాజస్థాన్ దేన్ని అంటారంటే చోక్లా. ఇంపార్టెంట్ పింక్ స్కిన్ ఉంటుంది. బెస్ట్ క్వాలిటీ వైట్ వూల్, వైట్ కలర్ ఏది ఉంటుంది వూల్ అంటే మాగ్రా, ఓకేనా. మనకి వరల్డ్లోనే మనకి ఏదైతే ఈ వూల్ ఉంటుందో 80% మనకి ఎక్కడి నుంచి తీస్తారంటే మెరీనో బ్రీడ్ నుంచి, ఓకేనా. పాష్మినో వాల్ ఇంపార్టెంట్ చంగంటి లడక్ రీజన్లో వచ్చింది. అయితే మనకి మార్వారి ఉంటుంది కదా బ్రీడ్, దానికి ఏంటంటే ప్రామినెంట్ నోస్ ఉంటుంది అనమాట, బ్లాక్ కలర్లో ఉంటుంది ఆ షీప్ నోస్ కూడా ప్రామినెంట్గా ఉంటుంది. సో ఇలా స్పెషల్ ఫీచర్స్ ఒకసారి రాసుకోండి, స్క్రీన్ షాట్ లేకపోతే మీ ఓన్గా రాసుకోండి, ఓకేనా. ఇప్పుడు గోట్ స్పెషల్ ఫీచర్స్ వచ్చేసరికి, ఓకేనా, జమ్నపూరి. సో జమ్నపూరి బ్రీడ్ ఇంపార్టెంట్ అండి. గోట్లో ఏదన్నా బ్రీడ్ ఎవరన్నా అంటే చెప్పాలి అంటే ఫస్ట్ జమ్నపూరే గుర్తొస్తుంది. ఇది కూడా ఫొటోస్ పెట్టుకోండి. రోమన్ నోస్, ప్యారెట్ మౌత్, ప్రతిదీ ఇంపార్టెంట్ ఈ బ్రీడ్ ప్రతి ఫీచర్. నోస్ వచ్చేసరికి రోమన్ నోస్, ప్యారెట్ మౌత్, పెండ్యులేటెడ్ కర్వ్డ్ లాంగ్ ఇయర్స్, హైయెస్ట్ లాక్టేషన్ లెంత్, అంటే మనకి మిల్క్ ఇస్తుంది కదా, ఇది ఎక్కువ మంత్స్ ఇస్తుంది అనమాట ఈ బ్రీడ్ అనేది. ఇంకోటి ఏంటంటే బియర్డ్ బోత్ సెక్సెస్, అంటే మనకి ఇది ఉంటుంది కదా బియర్డ్, ఎట్లా అంటే ఫీమేల్లో చూస్తామో మేల్లో కూడా చూస్తాం అనమాట. సో బోత్ సెక్సెస్, దీని స్పెషల్ ఫీచర్స్ అనమాట జమ్నపూరి బ్రీడ్లో గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ బార్బరీ వచ్చేసరికి సిటీ గోట్ అంటారు దీన్ని. బార్బరీ వచ్చేసరికి సిటీ గోట్ అంటారు. అయితే దీన్ని ఇంకా స్పెషల్ ఫీచర్ ఏంటంటే ట్విన్స్, అంటే ఒకటే ఏమంటారు డెలివరీలో అంటారు కదా, ఒక ట్విన్స్ చూస్తాం మనం బార్బరీలో ఒక జెస్టేషన్లో, అంటే ఒక ప్రెగ్నెన్సీలో. అయితే ఇది ప్రొలిఫిక్ బ్రీడర్ అనమాట, మనకి ఎక్కువ చేయడంలో బార్బరీ బ్రీడ్ అనేది. హైయెస్ట్ డ్రై పీరియడ్ మీరు ఒకసారి టర్మినాలజీ చూసుకోండి. నాకు ఐడియా ఉన్నంత వరకు అయితే డ్రై పీరియడ్ అంటే మనకి ఇప్పుడు మనకి అంటే ఆఫ్టర్ డెలివరీ ఏదైతే మిల్క్ పీరియడ్ ఉంటుందో, అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ నుంచి మళ్ళీ నెక్స్ట్ వచ్చే ప్రెగ్నెన్సీ ఆ గ్యాప్ ఉంటుంది కదా మిల్క్ రాకుండా, దాన్ని డ్రై పీరియడ్ అంటారు. ఇది ఎక్కువ ఉంటుంది అనమాట, ఎందుకంటే ఫస్ట్ ఆల్రెడీ ట్విన్స్ని ఇస్తుంది కాబట్టి ఆ లాక్టేషన్ పీరియడ్ అయ్యాక ఫస్ట్ లాక్టేషన్కి సెకండ్ లాక్టేషన్కి ఆ పీరియడ్ వీటికి ఎక్కువ ఉంటుందన్నమాట. ఒకసారి చూసుకోండి మీరు, అంటే ఇలా టర్మినాలజీస్ అన్న బై హార్ట్ చేసుకోండి, లేదా ఒకసారి కాన్సెప్ట్ చూసుకున్నా పర్లేదు. నెక్స్ట్ బీటూలు వచ్చేసరికి రిసింబుల్స్ జమునాపురి. ఈ బ్రీడ్ కొంచెం జమునాపురి లాగా ఉంటుంది. సేమ్ దీనికి హై లాక్టేషన్ ఈల్డ్, లాక్టేషన్ లెంత్ అంటే ఆ డ్యూరేషన్ మిల్క్ ఇవ్వడంలో ఇది ఎక్కువ ఉంటుంది. లాక్టేషన్ ఈల్డ్ అంటే అంటే ఒక ఫస్ట్కి ఎక్కువ ఇస్తుంది అనమాట, క్వాంటిటీ ఎక్కువ అనమాట, ఓకేనా. ఇక్కడ ఏంటంటే బియర్డ్ ఓన్లీ మేల్స్ అనమాట. ఇది చూడ్డానికి జమునాపురి, ఒక్కోసారి అడుగుతారు ఏ బ్రీడ్ జమునాపురికి సిమిలర్గా ఉంటుంది అంటే బీటులు, బట్ డిఫరెన్స్ ఏంటి అంటే బియర్డ్ దీంట్లో ఓన్లీ మేల్స్లోనే చూస్తాము, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ బెంగాల్ అనమాట, ఇంపార్టెంట్. ఇది ఏంటంటే ఎక్సలెంట్, మనకు ఉన్న గోట్ బ్రీడ్లో మీట్కి ఎక్కువగా మనం యూజ్ చేసేది బ్లాక్ బెంగాల్ ఏదైతే మనం తింటామో. వీటిలో ఏంటంటే మల్టిపుల్ బర్త్స్ చూస్తాము. మళ్ళీ ఈ షూకి మనం యూజ్ చేసే హై క్వాలిటీ ఏది అంటే బ్లాక్ బెంగాలే. ఇంకోటి సిరోహి, డ్రూపింగ్ అండ్ లీఫ్ లైక్ ఇయర్స్. సో సిరోహి, డ్రూపింగ్ లీఫ్ లైక్ ఇయర్స్ అనమాట. నెక్స్ట్ అంగోరా షీప్, మొహైర్ వూల్ హెయిర్స్ నుంచి. ఆంగ్లో నోబియన్ వచ్చేసరికి జెర్సీ కౌ. ఇది ఇంపార్టెంట్. ఏ గోట్ బ్రీడ్
మన జెర్సీ కౌ లాగా ఉంటుందంటే ఆంగ్లో నిబియన్. మళ్ళీ శానన్ బ్రీడ్ చాలా ఇంపార్టెంట్, సేమ్ బియర్డ్ బోత్ సెక్సెస్లో చూస్తాము. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్వీన్ ఆఫ్ మిల్క్, అంటే మనకి మిల్క్ బాగా ఇస్తుంది అనమాట ఈ శానన్ బ్రీడ్ అనేది. ఓకేనా, దీంతో మనకి స్పెషల్ ఫీచర్స్ అయిపోతాయి. సో ఈరోజు వీడియోలో నేను చెప్పినట్టు బ్రీడ్స్ గుర్తుపెట్టుకోండి. ఏ బ్రీడ్, క్యాటిల్, బఫెల్లో, షీప్, గోట్, పౌల్ట్రీ అయితే ఎక్కువ కన్ఫ్యూజ్ ఉండదు, మొత్తం వేరే ఉండిద్ది. కాబట్టి క్యాటిల్, బఫెల్లోకి కన్ఫ్యూజ్ అవ్వద్దు, షీప్, గోట్కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఓకేనా, ఇవి ఖచ్చితంగా చదువుకోండి. ఓకేనా, సో నేను మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.